నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ పాలిటిక్స్ బెంగళూరులో అవుతున్నాయా? అంటే ఇక్కడ చూస్తుంటే గతంలో చూస్తున్నట్టయితే బెంగళూరుకి తరచుగా వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ డీకే శివకుమార్ గారిని కలుస్తున్నారని చెప్పేసి మనకి వార్తలైతే ఉన్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో మనకు తెలియదు. అయితే ఇప్పుడున్న సందర్భంలో చూస్తే డిప్యూటీ సీఎం హోదాగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏ కర్ణాటక సీఎం గారిని అయితే కలవడం జరిగింది. అక్కడ కుంకి ఏనుగులను గురించి చర్చించడం జరిగింది, ఆంధ్రకి తీసుకురావాలని. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారితోని జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టిస్తున్నారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే నమస్తే. ఆ, ఏపీ పాలిటిక్స్ కి కేంద్ర బిందువుగా బెంగళూరు ఉందని వార్తలు ఉన్నాయి సార్. ఏంటంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు బెంగళూరు వెళ్లారో మనం చూసాం. అక్కడ డీకే శివకుమార్ గారిని కూడా కలిశారు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అయితే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ బెంగళూరు వెళ్ళడం చూసాం. అక్కడ అక్కడ ఏంటంటే సీఎం గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైన చెక్ పెడుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది సార్? మొదట ఒంటివి ప్రేక్షకులకు మీకు నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలమ్మా. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉమ్, అటవీ సంపదను నిట్ట నిలువులా సరిహద్దులతో సహా దోచేసుకున్న గాలి జనార్దన్ రెడ్డి ఒక్కటైతే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మొన్న ఎన్నికల్లో జరిగిన డబ్బులు పంపకాల పైన వచ్చిన వివాదం, ఉమ్, అధికార పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఖర్చు పెట్టిన ఇచ్చిన డబ్బుల లెక్కల వివాదం, ఉమ్, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, అలాగే ఇంకో సకల శాఖ మంత్రి కాకుండా వైవి సుబ్బారెడ్డి, ఉమ్, విజయసాయి, 5 మంది 5 భాగాల గురించి రాష్ట్ర ఎన్నికలు జరిపించాడు ఫైనాన్షియల్ గా జగన్మోహన్ రెడ్డి. 40 రోజుల్లో 4 సార్లు ఎందుకు బెంగళూరు వెళ్ళావు అవును. అంటే తెలియని ప్రశ్న. ఈ ప్రశ్నలో ఏంటంటే దాగుంటది ఏంటంటే, ఒకటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నన్ను బయట దోషించారు, ఉమ్, ఎలాగో అలాగా సరే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో నేను అధికారం చేపట్టాలంటే నాకు కేంద్రం నుంచి ఎవరో ఒకరు సహాయం చేయాలి. ఉమ్, పులివందల సింహం అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పిల్లి అయిపోయి తినడానికి భయపడి తాడేపల్లి గెస్ట్ హౌస్ లో కూర్చుంటే పార్టీ నాయకులు వచ్చి, సార్ మేము అంత ఖర్చు పెట్టాము సార్, ఇంత ఖర్చు పెట్టాము సార్, ఓడిపోయాం సార్, మా పరిస్థితి బాగాలేదు సార్, ఏమైనా సాయం చేస్తామంటే భయపడిపోయి వాళ్ళ దగ్గరికి రానికుండా, అభిమానుల దగ్గరికి వస్తాను సెల్ ఫోన్ కూడా పెరిగి బయట పారేసి ఎవరిని కూడా లోపల రానికుండా, ఆ మనశ్శాంతి లేదు కాబట్టి నేను కడప పులివెందులకి వెళ్ళిపోతాను. అక్కడికి ఉమ్, వచ్చాడు. అక్కడికి వస్తానే కడ కడప డెవలప్మెంట్ అథారిటీ బోర్డు 600 కోట్ల పనులు చేసిన కాంట్రాక్టులు మొత్తం వచ్చి క్యూలో పడుతుంది. సార్ మేము మళ్ళీ అమ్మి డబ్బులు పెట్టాము, అప్పులు పాలు అయిపోయాం, మా పరిస్థితి బిల్లు వచ్చే పరిస్థితి లేదు. ఏమయ్యా పార్టీ ఉంది కదా వస్తుంది మళ్ళీ 2029 ఆగండి అంటే వినకుండా ఆయన అప్పులు కష్టాలని చెప్పి లోపల చెయ్యి, నాకు ఎక్కడ కూడా మనశ్శాంతి లేదని చెప్పి మళ్ళీ బెంగళూరు ఆ వైట్ హౌస్కి వెళ్ళిపోయి అవును. అక్కడికి వెళ్ళినా అధికారులు ఉన్నట్ల అడివి మళ్ళీ కలుస్తున్నారు. ఇంతకీ అసలు రహస్యం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన పంపకాల్లో తేడా వస్తే పెద్దిరెడ్డి లాంటి వ్యక్తులు కొన్ని వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కానీ ప్రభుత్వ పనులు చేయనప్పుడు జగన్కి రావాల్సిన పాట చేరలేదండి. సజ్జల ఉమ్, రామకృష్ణారెడ్డి వార్నింగ్ ఇస్తే నయానో భయానో పోయి కొంత డబ్బు మొట్ట చెప్పి కొంత డబ్బుకి వాయిదా తీసుకొని వచ్చాడు పెద్దిరెడ్డి. మిగిలిన వాళ్ళు ఎవరు కనబడట్లా, విజయసాయి రెడ్డి దగ్గర రావట్లా, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేటీఎం బ్యాచ్ వాళ్ళని నష్టపోయని ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు, ఆయన పారిపోయాడు. ఇంకో విజయసాయి రెడ్డి కాకుండా ఆయన ఎవరు వైవి సుబ్బారెడ్డి అసలు పక్కే చూడట్లా. సో ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య ఆయన అనుమయులు ఇప్పుడు మోహన్ చాటేశారు. దాంతో ఈయనకి చిర్రెత్తి బెంగళూరులో కూర్చొని ఫోన్లు చేసి పిలుస్తున్నారు. ఒక పెద్దిరెడ్డి తప్ప మీద ఎవరు రావట్లా. ఇది ఒక ఉమ్, ఎత్తు అయితే, అంటే లెక్కలు పక్కలు చేరాల్సిన అమౌంట్లు చేరలేదు కాబట్టి చక్కబెట్టుకోవడం ఉంది ఒక పార్ట్. ఉమ్, ఆంధ్ర రాష్ట్రం జరిగిన అన్యాయాల పైన అక్రమాల పైన నా వాటా నాకు రాలేదు, ఎందుకు రాలేదని అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నారు జగన్మోహన్. ఉమ్, రెండో పాయింట్ ఏంటంటే, గాలి జనార్దన్ రెడ్డి అండ్ పార్టీని పిలిపించి 2 రోజులు పార్టీ ఇచ్చాడు. ఉమ్, వచ్చాడు ఆయన బెంగళూరు హౌస్ కి, వైట్ హౌస్ కి వస్తే నన్ను ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి నా పరిస్థితిగా ఉంది, మీరు ఎట్టో కొట్ట బీజేపీ వారిని ఒప్పించండి, నేను ఏదైనా ఫండ్ ఇస్తాను, నేను ఆ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి ఆయనతో మాట్లాడితే, ఆయన వెళ్ళి ఒక ముఖ్య నాయకుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు కలిస్తే కర్ణాటక బీజేపీ నాయకుడికి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, పొరపాటున కూడా గాలి జనార్దన్ రెడ్డి కారు డ్రైవర్ కూడా మన ఆఫీస్ మెట్లెక్కకూడదు అని చెప్పి ఉమ్, ఆయనకి వీళ్ళిద్దరు పంపించేసి
సో అటుపక్క డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చినా అది కూడా ఫలించలా. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి నాటకం వేసాడు. ఆంధ్ర రాష్ట్రంలో పౌర హక్కులు, మానవ హక్కులు నాశనం అయిపోతున్నాయి, అంతర్జాతీయ న్యాయస్థానానికి పోతాను, ఢిల్లీలో నేషనల్ మీడియాలో వెళ్ళి మాట్లాడతాను, 36 హత్యలు, 500 పైచలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి అని చెప్పి ఏదో డ్రామాలు వేసి వాటికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ రెడ్ బుక్ అవి ఇవి చూపించి జనాలు ఏంటి ఇదంటే, రెడ్ బుక్ అండి మా మీద దౌర్జన్యాలు అంటే, ఏంటి రెడ్ బుక్ అంటే రిలయబుల్ ఎకనామికల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఆయన చెప్పాడు. రిలయబుల్ ఎకనామికల్ డెవలప్మెంట్ మంచిదే కదా, రెడ్ బుక్ అంటే భయపడతారని చెప్పి బగిలేసాడు అన్న. ఈ నోట్ తల్లేసాడు. వాడు బాబు నువ్వు టిఫిన్ దయచేసి ఆయన వెళ్ళిపోయాడు టీ బిస్కెట్లు వేసి. సో వెనుకున్నంత స్పందన ఢిల్లీలో రాదు. మళ్ళీ రీబ్యాక్ టు ఫెమిలీ, మళ్ళీ బెంగళూరుకు వచ్చి ఇది అయ్యే పని కదని డీకే శివకుమార్ కొంతమంది అనుభవీలతో కొంతమంది మాట్లాడుకుంటా ఎట్టో ఒకట నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండియా ప్రభుత్వంలోకి వస్తాను, నాకు అవకాశం ఇవ్వండి, నాకు రాజకీయ భిక్ష పెట్టండి అని చెప్పి మంత్రాలు చెప్పి డీకే శివకుమార్ ఒకటే మాట అన్నాడు, మీ చెల్లెలు ఆల్రెడీ వచ్చింది, ఆమె ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు బాధ్యత తీసుకుని చేస్తా ఉన్నారు, ఆమె తెలంగాణకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆవిడ అక్కడే ఉంచుండేవాడు, మీరు కానీ ముందుగా చెప్పుకుంటే. ఇప్పుడు ఆవిడ అక్కడ నుంచి వచ్చి ఆమె మేమే ట్రాన్స్ఫర్ చేసాం ఆంధ్ర రాష్ట్రాన్ని, అక్కడ రేవంత్ రెడ్డి పెట్టాం. మీరు రెండు పక్కల దెబ్బతిన్నారు, మీరు చేయగలిగింది ఏమీ లేదని చెప్పి శివకుమార్ గారు కూడా పక్కగా నర్మగర్భంగా సున్నితంగా తిరస్కరించారు. దాంతో ఈయన భయం పుట్టుకుంది. నాకు ఒక 6 నెలల్లో సిబిసిఐడి ఈడీ కేసులని మొత్తం క్యూలోకి వస్తున్నాయి, వాయిదాలు రమ్మని పిలుస్తున్నారు, ఎన్ఐ కేసులు సహా. సో నా పరిస్థితి జైలా బెయిలా, లేదంటే నేషనల్ పార్టీలో కలిసి పార్టీని మెర్జ్ చేయడమా, బీఆర్ఎస్ ఏ విధంగా బీజేపీలో మెర్జ్ అవుతుందనే విధంగా ప్లాన్ చేసుకొని నేనేమైనా కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తే నాకేమైనా ఎన్డీఏ కుటుంబంలో మెర్జ్ చేస్తే నాకు ఉపయోగం ఉందా, లేదంటే బీజేపీ దారాలు పూసేసింది అనే ఒక రకమైన రాజకీయ వ్యూహానికి కేంద్రంగా బెంగళూరుకి మార్చుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్ర రాష్ట్ర బార్డర్ లో నిజంగానే ఏనుగులు కొంత విధ్వంసం చూస్తున్నాయి, రైతులు ఇబ్బంది పెడుతున్నారు, పంటలు చలన. ఆయన పోయింది ఆర్థిక శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అక్కడ కలిసి సిద్ధరామయ్య గారు ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి. సో అక్కడికి వెళ్ళి గతంలో కూడా చాలా సార్లు ఇబ్బంది కలిగితే ఈ విధంగా ఏనుగులు ఇబ్బంది కలిగినప్పుడు ఆత్మీయ సంపదను కాపాడుకోవడం కోసం అక్కడ ట్రైనింగ్ అయినటువంటి మదపటి ఏనుగులు కుక్కీలు అంటారు వాటిని తీసుకొని వచ్చి ఏనుగులు ముళ్ళుతోనే తీయాలని ఏనుగులతో బెదిరించి పంపిస్తాం. గతంలో కుప్పంలో టపా కరెంటు విద్యుత్ లైన్లు పెట్టడం వల్ల చనిపోయాడు. సో అటువంటి వల్ల రాకూడదని ఏనుగుల ద్వారా వాటిని బెదిరించి పంపించాలని అనుకున్నారు. దాంతో ఒప్పందం కుదిరింది. పనిలో పనిగా సిద్ధరామయ్య గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అవును నిజమే జరుగుతా ఉంది, మీరు మీ పార్టీ నిర్ణయాలు మీరు చెప్పుకోండి, నేను అది అందుకోసం రాలేదు, నాకు ఆంధ్ర రాష్ట్రంలో ఎర్ర శాండిల్ పండించడానికి వంగడాలు, నాణ్యమైన వంగడాలు, టేకు వంగడాలు, అలాగే మనకున్న విశాఖపట్నంలో విస్తారమైన అడవిలో నల్లమల ఫారెస్ట్ లో చెట్లు పెంపడానికి మొక్కలు విత్తనాలు ఇవ్వండి, మాకు తగినంత కుక్కీ ఏనుగులు ఇవ్వని చెప్తే ఆయన యాక్సెప్ట్ చేశారు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంకో వాదన చెప్పాడు. ఆంధ్ర రాష్ట్ర ఫారెస్ట్ అధికారులు బెంగళూరు ఫారెస్ట్ అధికారుల యొక్క గత ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో 180 టన్నుల ఎర్రచందనం నేపాల్ పంపించారండి. దాంట్లో మీ యొక్క ఫారెస్ట్ అధికారుల పాత్ర ఉంది, వాళ్ళ పేర్లు ముందుగా గవర్నమెంట్ చెప్పాలి కాబట్టి బాధ్యత, రేపు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి రావచ్చు అని హెచ్చరించారు. ఆ పేర్లు కూడా వారికి ఇవ్వడం జరిగింది. వారికి ఇవ్వడం వాళ్ళు కూడా డిస్కస్ చేస్తారు. ఇందులో పాటు ఇదొక పాయింట్ అయితే, 4వ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఫారెస్ట్ మినిస్టర్కి వెళ్తున్న పాటు గాలి జనార్దన్ రెడ్డి ఒక బార్డర్ ఐరన్ ఓర్ ఉంది, ఆ ఓర్కి సరిహద్దులు ఏవైతే ఉన్నాయో చెరగొట్టేసి అన్ని కేసులు నడుస్తారు. దీనిపైన కూడా మీరు హెల్ప్ చేయండి, మీరు రెవెన్యూ అధికారులు మాకు ఆంధ్ర రాష్ట్రం హెల్ప్ చేయండి, మేము ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులు గుర్తించి మేము చెక్ బంద్ పెట్టాలి. ఇప్పటికే ఐరన్ ఓర్ పేరుతో గాలి జనార్దన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి ఏది ఆంధ్ర ఏది కర్ణాటక తేడా తెలియట్లేదు అని ఇన్ని ప్రపోజల్స్ ముఖ్యమంత్రి గారికి ముందు పెట్టదు. ఆయన సానుకూలంగా స్పందించి మంచి ఆఫీసులు నేను వేస్తాను, మీరు ఏదైతే పేర్లు ఇచ్చారో ఫారెస్ట్ అధికారులు స్మగ్లింగ్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఉన్నారో వాళ్ళు కూడా మేము తనిఖీ చేస్తాం, ప్లస్ బార్డర్ సెక్యూరిటీ ఆంధ్ర రాష్ట్ర బార్డర్ కూడా ఫైనల్ చేయడానికి రెవెన్యూ ఆఫీసర్ కూడా లాట్ చేస్తానని చెప్పలేదు. ఇది వాస్తవం. ఇది కాకుండా తరమగర్భంగా కాంగ్రెస్ లోకి ప్రవేశించాలని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం ఆల్రెడీ డీకే శివకుమార్ గారు పులస్టాప్ పెట్టేసి అటువంటి దాన్ని మూసేసి అయితే సందర్భోచితంగా అది కూడా జరుగుతున్నారని వాళ్ళు ప్రస్తావించిన మాత్రం వాస్తవం మీరు చెప్పినట్టు. అయితే అన్ని దారులు మూసేసాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అస్తిగ్బంధం అయి కూర్చున్నారు. పశుపతిగా బయటకు వస్తాడా, లేదంటే అట్లే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోతాడా అనే పైన ఇంకా ఇప్పటికే ఆయన చాలా మలగులాలు పడుతున్నాడు. ఆయన శారీరకంగా మానసికంగా చాలా మార్పులు ఇప్పటికే చూస్తున్నాం మేము.
ఆయన రైట్ మాట్లాడే తీరు బాగుండట్లేదు. ఒక చోటుకు వచ్చి ఒకటి చెప్తున్నాడు, శవాల దగ్గర పోయి ఇంకేదో మాట్లాడుతున్నాడు, ఎక్కడ పెడితే అక్కడ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మాట్లాడడంలో భాగంగా కొన్ని తప్పుడు పదాలు కలుగుతున్నాయి నోట్లో నుంచి. అవన్నీ కూడా రైట్ చూస్తే ఇంకేదో మానసికంగా కొంచెం ఇబ్బంది కలుగుతాయని స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల విషయాలు, పరస్పర సహకారం కోసం వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా దోషణలు చేశారు. కాబట్టి వాస్తవ పరిస్థితులు ఇవి. ఇంతకు మించి ఏమి జరగలేదమ్మా. పూర్తి స్థాయిలో అన్ని ద్వారాలు పూసేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ ఇంకా పూర్తిగా భూస్థాపితమే. ఇది రైట్ కన్ఫర్మ్. సార్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు.